తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ కీలక సమావేశం జరగబోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ భేటీ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టారు. అలాగే బీసీ కోటాపై హైకోర్టు తీర్పు తర్వాత తాజా పరిణామాలపైన కూడా బీజేపీ నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, బీజేపీ రాష్ట్ర కమిటీ మీటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ రెండు విషయాలు, ఏదైతే బైపోల్ సంబంధించి క్యాండిడేట్ ఇప్పటికే రెండు పార్టీలు పెట్టారు, ఇంకా బీజేపీ మాత్రమే ఏ విధంగా ముందుకెళ్లాలని, అదేవిధంగా నిన్న కోర్టు తీర్పు నేపథ్యంలో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఈ విషయాల గురించి చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోసం 3 మెన్ కమిటీ వేశారు. ధర్మారావు ఆంజనేయుల నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ పేర్లను కూడా పరిశీలించింది. ఆ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. నిన్న వైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బొంతురామ్మోహన్ వైపు బీజేపీలోకి తీసుకొని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అభ్యర్థి నిలబెడితే బాగుంటుందని చెప్పి ఆయన ప్రతిపాదనలు చేసినట్లే తెలుస్తుంది. కానీ బొంతురామ్మోహన్ ఈ విషయాన్ని ధృవీకరించట్లేదు. ఆయన కేవలం నాకు పేరు మీద ప్రతిపాదించారు, నేను కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పేసి బొంతు మాట్లాడుతున్నారు. మరోవైపు అక్కడ అభ్యర్థి విషయంలో గతంలో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి అతను గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా లంకా దీపక్ రెడ్డి పేరు వైపు చాలా మంది మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు స్థానికంగా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో కిషన్ రెడ్డి కాన్స్టెంట్ కీలకం కాబట్టి కిషన్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా పెద్దపీట వేసే అవకాశం కనబడుతుంది. అక్కడ కీర్తిరెడ్డి పేరు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరు కూడా తెరపైకి వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇచ్చింది కాబట్టి కూడా భారతీయ జనతా పార్టీ ఆ దిశగా ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు చర్చ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి కీలక సమావేశంలో ఏం చర్చించి ఎవరి పేరు ఖరారు చేస్తారన్నది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ వైపు లీగల్ గా నిలబడకుండా ఫ్రేమ్ కాకుండా చూసింది. దీంతో భారతీయ జనతా పార్టీ ముందుగానే అలర్ట్ అయ్యి ఎవరు కూడా అభ్యర్థుల విషయంలో నామినేషన్ వేయొద్దని చెప్పేసి ముందుగానే అభ్యర్థులకు సూచించి కొంత అలర్ట్ అయింది. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పైన కాంగ్రెస్ ఎదురుదాడి చేసే అవకాశం కనబడుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి రాజ్యాంగ సవరణ కోసం కావచ్చు, మిగతా బిల్లుల ఆమోదం గవర్నర్ వద్ద, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల ఆమోదం కోసం బీజేపీని ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఏ విధంగా కాంగ్రెస్ ని తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు. ఇలాంటి కీలక అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.